సిఎంఆర్ శ్రావణం సేల్ అప్ టు 61% ఆఫ్. అంటే ఇలా బ్యాక్గ్రౌండ్ లేకుండా సింగిల్ గా వచ్చిన ఆడవాళ్ళ మీద కొంత చులకన కూడా ఉంటుంది, చాలా అడ్వాంటేజ్ కూడా ఎక్కువ తీసుకుంటారు. డెఫినెట్ గా ఆ? అలా అలా అనుమానం అలా లేదు. చేదు అనుభవాలంటే ఇండస్ట్రీలో మీకు ఉమ్. చేదు అనుభవాలంటే ఏమని చెప్తారు? డైరెక్టర్స్ తో, కొంతమంది యాక్టర్స్ తో. నాకు ఎప్పుడు డైరెక్టర్స్ దగ్గర కానీ యాక్టర్స్ దగ్గర కానీ ఎప్పుడు పెద్దగా అలాంటి ప్రాబ్లమ్స్ ఏం వచ్చేది కాదండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి ఏదైనా మనకి ప్రమాదమైన పరిస్థితి వస్తుంది అనుకుంటే నేను జాగ్రత్తగా తప్పుకుని పక్కకి వెళ్ళిపోతాను అనమాట. కానీ మనం తప్పుకున్నా వదలరే. అదే వదిలించుకుంటాం అలాగే. ఆ. దానికని బోల్డని టెక్నిక్ ఉన్నాయి. అందుకోసం టెక్నిక్స్ చెప్తే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఫాలో అవుతారు కదా, అక్కర్లేదండి. కెమెరాల ముందుకు వచ్చి. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎవరికి మనం ఏం చెప్పక్కర్లేదండి. వీళ్ళే ముందండి వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నారు ఇప్పుడున్న ఆర్టిస్టులు. అంతేనా? అప్పుడు ఆర్టిస్టులు తప్పించుకునేవారు, ఆ, ఇప్పుడు ఆర్టిస్టులు తప్పించుకుని కావాలని ముందుకెళ్తామని చాలా మంది ఉన్నారు. ఆ, అందుకోసం ఇప్పుడు ఏం అలాంటి బాధలు ఏం లేవు. ఉమ్, అప్పుడు వీటన్నిటికీ ట్రైనింగ్ మా అన్నపూర్ణ అక్కే. ఆ, ఎలా తప్పించుకోవాలి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడి ఎలా నైస్గా వచ్చేయాలి అనేది వాళ్ళ దగ్గర నేర్చుకుని అలా నైస్గా తప్పించుకుంటూ జాగ్రత్తగా ఇండస్ట్రీలో ఇప్పటికీ ఇంకా ఇలా నిలబడి ఉన్నాం. కొంచెం గడుసు కదా, వద్దని కొట్టడం జరిగిందా? కొట్టడాలని కొట్టమండి, కొట్టం కానీ తప్పించుకుంటాం అంతే. ఆ, కొట్టము తిట్టం ఏమనం. ఉమ్, దానికి వేరే వేరే 100 మార్గాలు ఉంటాయి. ఉమ్, అలా ఆ రకంగా దాన్ని మెల్లగా వాళ్ళ దగ్గర విరోధం లేకుండా స్నేహం లేకుండా తప్పుకునేవాడు. కానీ సినిమా ఆఫర్లు వస్తుంటాయి మరి. వస్తాయి అంటే అప్పట్లో ఏంటంటే ఒక యాక్ట్ చేసే ఆర్టిస్ట్ కావాలి వాళ్ళకి. ఇది మెయిన్ కాదు, ఇలాంటివన్నీ మెయిన్ కాదు. ఒక ఆర్టిస్ట్ కావాలి వాళ్ళకి. ఈ క్యారెక్టర్ చేయాలంటే వీళ్ళు బాగా చేస్తారు, ఆ దృష్టితో చూసేవారు. ఇప్పుడు అవ్వక్కర్లేదు కదా, ఇప్పుడు యాక్ట్ చేయక్కర్లేదు. ఉమ్, ఇప్పుడు యాక్ట్ చేసేవాళ్ళు వస్తే అసలు అవసరం లేదు. ఆ, భాష మాట్లాడాలంటే భాష అక్కర్లేదు. ఓకే. ఇప్పుడు అప్పట్లో అలా కాదు, భాష కావాలి, మాట కావాలి, యాక్టింగ్ కావాలి కాబట్టి ఆర్టిస్టులను అలా ఎన్నుకున్నారు. ఉమ్, ఇప్పుడు అవన్నీ ఏం అవసరం లేదు కదా, రాకుండా ఉంటేనే ఇంకా వాళ్ళకి ప్లస్ పాయింట్స్. ఉమ్, అది ఏదో ఒకటి చెప్పడానికి. ఏదో ఒకటి చెప్పడానికి. ఆ. లేకపోతే 1 2 3 4 అంటారు, అయిపోయింది డైలాగ్, కోడ్ లాంగ్వేజ్. అంతే. ఆ, ఇప్పట్లో అది, అప్పట్లో అలా కుదరదు కదా. అందుకోసం వాళ్ళు ఏం చేసేవారంటే అప్పట్లో కూడా ఇంత ఇప్పుడు ఉన్నంత ఇదిగా ఉండేవారు కాదండి. అప్పట్లో కూడా ఉమ్, 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 అందరూ ఇంచుమించుగా మంచిగానే ఉండేవారు. వాళ్ళకి తెలిసిపోయేది వీళ్ళకి ఏదో ఇష్టం లేదులే మనతో మాట్లాడటం, అందుకోసం సర్లే ఎందుకులే మనం వీళ్ళనిది, మనకి ఆర్టిస్ట్ కావాలి కదా మనకి సినిమాలు యాక్ట్ చేయడానికి. ఓకే రైట్, ఉమ్, అంతే. ఈ క్యారెక్టర్ వీళ్ళు కావాలి కాబట్టి వీళ్ళు అప్పట్లో సర్టన్ మెంబర్సే కదా, ఇలా ఎవరు పడితే వాళ్ళు అలా ఎవరు వచ్చేవారు కాదు కదా ఇండస్ట్రీలో, ఓకే. రానిచ్చేవారు కదా. అందుకే మేము ఒక రకంగా గట్టెక్కేసాం, ఎదగలిగారు. ఎదగలిగాం. తెలుగు తమిళ కలిపి ఒక 200 250 చేశారా? తమిళ్లో వచ్చి దగ్గర దగ్గర ఒక 50 సినిమాలు చేశానండి. ఉమ్, అంటే తమిళ్లో అన్ని మదర్ క్యారెక్టర్స్, తర్వాత అక్క క్యారెక్టర్స్, ఉమ్, అలా చేసుకుంటూ ఓకే. వచ్చాను. నాగేష్ గారు కూడా, జై గణేష్ గారు కూడా, శివాజీ గణేషన్ గారితో ఆయన చెల్లెలు క్యారెక్టర్ చేసినప్పుడు కూడా నేను అంత ఆనందం అనిపించాను. ఎందుకంటే శివాజీ గారు అంటే సాధారణమైన అవును. ఆర్టిస్ట్ కాదు కదా, అసలు ఆయనతో మాట్లాడడానికి అందరూ భయపడతారు, కానీ నేను వెళ్ళి ఫ్రీగా మాట్లాడేసేదాన్ని. అడిగాను, ఏం సార్ మిమ్మల్నితో ఎవరు మాట్లాడకూడదు అంటారు, మీరు ఇక్కడ కూర్చున్నారు, అందరు నన్ను భయపడుతున్నారు సార్, మీరు తిడతారా సార్ అని అడిగేశాను డైరెక్ట్గా వెళ్ళి. అడిగితే వాళ్ళందరికీ నా మీద ఈర్ష్యమ్మా, మీరు మాట్లాడితే నేను సంతోషంగా ఉండిపోతానని ఈర్ష్య, అందుకే దగ్గరికి రానివారు ఎవరినని అలా సరదాగా మాట్లాడేవారు. ఓకే. ఆయన పక్కన కూర్చుని కనీసం ఒక 5 రోజులైనా పల్లాచలో యాక్ట్ చేశాను. కస్తూరి రాజా గారి డైరెక్టర్, ఉమ్, ఉమ్, చాలా మన మంచి ధనుష్ వాళ్ళ నాన్న. ధనుష్ గారు నాన్న. ఓకే. బట్ మీ కెరీర్ స్టార్టింగ్ లో మీకు ఒక బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్, హీరో అంటే ఎవరని చెప్తారు? రేణుగు నరసారావు గారు. Hmm. ఆయన నాకు చాలా మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు. ఆ తర్వాత అప్పుల అప్పారావులో వచ్చి ఈవీవి సత్యనారాయణ గారా? సత్యనారాయణ గారు, ఆ, అందులో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఉమ్, పినిశెట్టి రవిరాజా గారు కూడా మంచి క్యారెక్టర్స్ ఇచ్చేవారు నాకు. అంటే నేను అప్పట్లో ఇలాగ సినిమాలన్నీ రాసుకోవాలి చేయాలని అంత తెలివి లేదు, లేకపోతే అప్పుడే డైరీలో అన్ని ప్రతి సినిమా రాసుకుని ఉండేదాన్ని. ఇప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు ఇంకా మనకి అవసరం లేదని రాసుకోవడం అంటే ఎలా, ఏ క్యారెక్టర్ వచ్చినా గానీ ఏదో అవకాశం వచ్చింది కాబట్టి చేయాలని చేస్తారా, లేకపోతే ఇంపార్టెన్స్ ఉండాలి నాకు, నాకు క్యారెక్టర్ ఎలివేషన్ అవ్వాలి అని ఈ ఉద్దేశంతో చేస్తారా? కాదండి. నాకు ఎప్పుడు ఏ డైరెక్టర్ ఇచ్చినా సరే ఎంతో కొంత ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చేవారు. 2 సీన్లు ఉండి 3 సీన్లు ఉండి. అలాగే నాకు ఫస్ట్ నాకు పేరు కూడా చిలక అని పేరు ఏంటంటే మన పార్థసారథి గారు అని చిలక చూసి సినిమా తీశారు. అందులో చంద్రమోహన్ గారు హీరో, రాధిక హీరోయిన్. అందులో రాజబాబు గారితో కూడా యాక్ట్ చేశాను నేను ఆ చిలక చూసిలో.
అప్పుడు అందులో అనురాధ అంటే ఇంకో అనురాధ ఉన్నారు కదా, ఆవిడ రాజలక్ష్మి పేరు, అసలు ఆవిడ పేరు మార్చుకుని అనురాధని పెట్టుకున్నారు. నా పేరు అందులో చిలక. అందుకోసం ఏం చేసేవారంటే ప్రోగ్రామ్ చేస్తే ఒకసారి డ్రెస్ మారిపోయేది ఆవిడది నాది. అందుకోసం ఆ బాధపడలేక ఇదిగో మన చిలకరాజుకి ప్రోగ్రామ్ చెప్పండి అనేవారు. అప్పటి నుంచి ఆ చిలక ఫేమస్ అయిపోయి ఆ సినిమా అయిన తర్వాత ఇంకా అందరూ చిలకరాజుని పిలవడం మరి. ఇప్పుడు చిలకరాదు అంటే తెలుసు చిలకరాజు అంటే తెలుసు. ఇండస్ట్రీ వాళ్ళకి కూడా. అవునండి. ఓన్లీ అదొక ఐడెంటిటీ. అదే నేను అనుకున్నా, ఇన్ని రాధలు వచ్చిన చిలకరాజు రాదు కదా అని. నేను అలాగే కంటిన్యూ చేసేసాను. ఈ హీరో ఆ హీరో, ఈ యాక్టర్ ఆ యాక్టర్ అని తేడా లేకుండా అందరితో వర్క్ చేశారు. అందరితో వర్క్ చేశాను. కృష్ణ గారితో కూడా వర్క్ చేశాను. ఎవరితో చేసినప్పుడు చాలా కంఫర్టబుల్ గా? నాకు అక్కినే నాగేశ్వరరావు గారితో చేసినప్పుడు మాత్రం చాలా కంఫర్టబుల్ గా, అసలు ఆ 2 days నేను అన్నమే తెలియదు అనుకోండి. నిజంగా ఆయనతో యాక్ట్ చేశాను, 2 days యాక్ట్ చేశాను. అసలు ఆయన అంత పెద్ద హీరో, అంత చక్కగా అంత కంఫర్టబుల్ గా ఉండి, అంత చక్కగా లవ్ సీన్స్ అనమాట. ఎంత బాగా చేసేవారో చెప్పలేము అనమాట. ఆయనకి చెప్పాలో లవ్ సీన్లు అంటే చెప్పక్కర్లేదు. ఇక అసలు ఆయనది సినిమా దేవదాస్ 40 సార్లు చూశాను నేను. చూసి అప్పుడు ఆ పుస్తకం కూడా తల కింద పెట్టుకుని పడుకునేదాన్ని, అంత ఇష్టం అనమాట. అలాంటి నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేస్తున్నప్పుడు ఇక అసలు పులకించిపోయి ఆ 2 days నాకు అన్న కూడా సైన్స్ లవర్ ఆయనకి. అవునండి, లవర్ క్యారెక్టర్ చేసి అప్పుడు నాకు చాలా కంఫర్టబుల్ గా, చాలా ఆనందంగా అనిపించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.